అందరికీ నమస్కారం. వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు లగేజ్ విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. మామూలుగా మనం టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటాం మన దగ్గరలో ఉన్న ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి. ఇప్పట్లో ఇండియాకు వెళ్ళాలంటే కొంచెం తక్కువ రేట్లే ఉన్నాయి, తక్కువ రేట్లు కదా ఉన్నాయి తీసుకుందామని కొంతమంది తీసుకుంటూ ఉంటారు. కానీ లగేజ్ విషయంలో 30 కేజీలు లగేజ్, హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 7 మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది తెలిసి తెలియక ఒక 2-3 కేజీలు అందులో ఎక్కువ వేసేయడము, వేసిన తర్వాత మనము ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత లగేజ్ విషయంలో 2 కేజీలు కాదు కదా 1 కేజీ ఎక్కువ ఉన్నా కూడా తీసేస్తారు. లేదంటే 1 కేజీకి 10 దినాలు చొప్పున ఛార్జ్ చేస్తారు. మీరు ఎక్కువ లగేజ్ అంటే 30కి మామూలుగా మనం టికెట్ బుక్ చేసుకుంటే 30 ఇస్తారు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మన దగ్గరలో ఉన్న ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం అనుకున్న లగేజ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఒక 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ ఉండొచ్చు. ఎక్కువ వేయాలనుకుంటున్నాను, దానికి ఎంత ఛార్జ్ చేస్తారు అని మనం అక్కడే అడిగి, ఇక్కడే మనం టికెట్ బుక్ చేసుకున్న దగ్గరనే ఒక 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. అందుకు కూడా మొత్తం ఎంత డబ్బులు అవుతుందో చెప్పండి, పే చేస్తాం అని చెప్పండి. ఎందుకంటే అలా చెప్పడం వల్ల మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లగేజ్ ఎక్కువ అయితే తీసేయమంటారు. మనం కష్టపడి ప్యాక్ చేసి ఉంటాం, దానికి తాళ్ళు అనేది కట్టింటాం, మళ్ళీ విప్పాలి అనుకుంటే చాలా లేట్ అవుతుంది. లేదంటే 10 దినాలు కేజీకి, ఒక కేజీకి 10 దినాలు, ఎన్ని ఎక్కువ కేజీ అంటే అన్ని దినాలు కట్టాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు ఎవరు పడద్దండి. ఇంకో విషయం, మనము లగేజ్ ఇది ఎక్కువ ఉంది, కేజీ 2 కేజీలు ఎక్కువ ఉంది, దాన్ని దయచేసి రిమూవ్ అన్నా చేయండి. లేదంటే 10 దినాలు, కేజీకి 10 దినాలు ఎక్కువ కట్టండి అని చెప్తూ ఉంటారు. కొంతమంది విప్పేసి అందులో ఉన్న ఏదైనా షాంపూలు అయితేనేమి, బాడీ లోషన్లు అయితేనేమి, మనం హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా 7 కేజీలు, అందులో తక్కువ ఉంటే అందులో వేసుకుందాంలే అని అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లగేజ్ వేసిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన బ్యాగ్ చెక్కింగ్ అనేది ఉంటుంది. అందులో మనం ఈ లగేజ్లో నుంచి తీసేసి ఒక బాడీ లోషన్లు కానీ, షాంపూలు కానీ, ఏదన్నా పేస్ట్లు కానీ ఇలాంటివి ఏదన్నా ఇందులో పెట్టుకుంటే మాత్రం అక్కడ అలో ఉండదు. ఏదన్నా ఫుడ్ ఐటము, వాటర్ అంటే కొంచెం ఏదన్నా పంపిస్తారు, కానీ ఈ షాంపూలు, బాడీ లోషన్లు ఆ ఐటమ్స్ మాత్రం ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే మాత్రం అక్కడ తీసేస్తారు. తర్వాత అది వేస్టే, ఇక్కడ ఇది వేస్టే. కాబట్టి మనం ఎక్కడ వెళ్ళి మనం టికెట్ బుక్ చేసుకుంటామో ఎక్స్ట్రా లగేజ్ అక్కడే యాడ్ చేసుకొని, కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు, అక్కడ కొంచెం ఎక్కువ అంటే మరి ఎయిర్పోర్ట్లో కేజీకి 10 దినాలు చొప్పున అంత ఎక్కువ అయితే ఇక్కడ ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ మనం టికెట్ బుక్ చేసుకున్న దగ్గరే నా లగేజ్ కొంచెం ఎక్కువే ఉంటుంది, ఒక 10 కేజీలు ఎక్కువే వేయండి అంటే దానికి ఒక 5 దినాలు లేదా 7 దినాలు అట్లా ఛార్జ్ చేస్తారు. అది కట్టేసుకొని వెళ్ళవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి లగేజ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడద్దండి. ఈ వీడియో మన తెలుగు వారందరికీ షేర్ చేసి లగేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.